యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 129వ అధ్యాయము 4వ వచనం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి జీవితంలో ఎన్నో శ్రమలను, కష్టాలను అనుభవించారు. వారు అనుభవించిన బాధలన్నిటినీ వారి జీవితంలో అనుమతించడంలో యెహోవా న్యాయవంతుడిగానే కనపడుచున్నాడు. వారికి కలిగిన శ్రమల నుండి, బాధల నుండి వారిని విడిపించడానికి వారి పక్షంగా వచ్చినప్పుడు కూడా యెహోవా న్యాయవంతుడిగానే కనపడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల విషయంలో ఎప్పుడూ న్యాయవంతుడే. కాబట్టి ఈ దిన వాక్యాన్ని బట్టి భక్తిహీనులు నీ మీదకి లేచినప్పుడు దేవుడు నీ పక్షము వహించి దేవుడు నీకు న్యాయము చేయునుగాక. ప్రార్థన. న్యాయాధిపతివైన ప్రభువా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిష్కారణంగా మా మీదకి లేస్తున్న భక్తిహీనుల విషయమై నీవు మా పక్షముగా, మా కుటుంబము పక్షముగా న్యాయాన్ని చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.